దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం. తను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లుగా నిన్ను హెచ్చించదనని ఆయన చెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించును. ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సమస్త జనముల కంటే, చెప్పండి, సమస్త జనముల కంటేనంట నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లుగా, ఆయనకు నువ్వు ప్రతిష్ఠిత జనమగునట్లుగా, ఆయన ప్రజగా నువ్వు ఉన్నావని ఈ దినమును నిన్ను గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి? దేవుడు ఆయన సృజించిన సమస్త జనములలో, సృష్టి అంతట్లో కూడా నేను ఉండటం నాకు చాలా ఆశీర్వాదం అంటాను. నేను నీవు ఉండటము, చెప్పండి, నీవు ఉండటం ఎంతో నీకు ఆశీర్వాదం. అది నేనే అనుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమే కదా. ఎవరి కోసము అనుకుంటావా? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అనుకుంటావా? లేదు. సమస్త జనములలోనంటే నేను ఉన్నాను అనే ఆలోచనలు కలిగి ఉండాలి. ఆమేన్. అప్పుడు ఈ వాగ్దానం నీకు కూడా లభిస్తుంది, నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వాగ్దానం పొందడానికి నీవు కూడా హక్కుదారుడుగా, ఆశీర్వాదకరంగా నువ్వు కూడా ఉంటావు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. కీర్తన గ్రంథంలో 75వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా, ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని